రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు హంద్రీనీవాకు నీళ్లు విడుదల కానున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నీళ్లు విడుదల చేరున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ఫేజ్ 1 విస్తర పనులు ముగిశాయి. ప్రవాహ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్లకు పెంచగా 40 టీఎంసీలను మళ్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ పనులను వేగంగా పూర్తి చేయగా జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాల పంపింగ్ స్టేషన్ నుండి సీఎం చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగు, త్రాగునీరు అందుతాయి. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా నీటి కొరత ఉండేదని, ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవని రైతులు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరిన్ని మంచి పనులు చేయాలని కోరుతున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో హంద్రీనీవా నీళ్లు విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మనం చూసుకున్నట్లయితే రాయలసీమకు ఎంతో ప్రయోజనాన్ని తెచ్చే అద్భుతమైన కార్యక్రమాన్ని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్ 1 ని విజయవంతంగా పూర్తి చేసినట్లయితే మనకు తెలుస్తుంది. నీళ్లు విడుదల చేయబోతున్నారనే విషయం కూడా మనకు తెలిసింది. అయితే బ్రహ్మణి చూసుకుంటే హంద్రీనీవాని ప్రాజెక్ట్ అనేది శ్రీశైలం అనుచర జలాలతో రాయలసీమనే ఆరు జిల్లాలతో సరఫరా చేయబడే అత్యంత కీలకమైన నీటిపారుదల ప్రయత్నం. అయితే దీన్ని ఫేజ్ 1 లిఫ్ట్ కెనాల్ తర్వాత పొడవు దాదాపు 220 కిలోమీటర్లు ప్రవాహంగా దాదాపు సామర్థ్యం చూసుకున్నట్టయితే 2200 నుంచి 3850 క్యూసెక్లకి పెంచిన పరిస్థితి అయితే ఉంది బ్రహ్మణి. అయితే ఇదే పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల్లో ప్రణాళికతో భాగంగా జరుపుకున్నారు. అయితే జూలై 15 పనులు పూర్తి చేసి అదే రోజు నుంచి దాదాపు 3850 క్యూసెక్ నీటిని ఈడిపల్లికి విడుదల చేయాలని ప్రారంభించారు. అయితే ఫేజ్ 2 పనుల ద్వారా జూలై చివరి వరకు కుప్పము తర్వాత పొంగనూరు శాఖల వరకు చేరుస్తామని చేసే పరిస్థితి అయితే ఉందని తెలుస్తుంది. అయితే ఈ ఫేజ్ 1 ద్వారా సంవత్సరానికి సుమారు 40 టీఎంసీల నీళ్లు జల వినియోగానికి సరఫరా అవుతుంది. అయితే దీనివల్ల కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలో సాగునీటి అయితే తోడుగా ఉంటుందని తాగునీటికి కూడా అందజేసే పరిస్థితి అయితే ఉంది. దాన్ని అయితే ఫేజ్ 1 ద్వారా జీడిపల్లికి చేరే దాదాపు 2306 ఎకరాలు 906 ఎకరాల వరకు ఎకరాల బియ్యం తర్వాత 77,994 ఎకరాల కర్నూలు తర్వాత 118,000 ఎకరాల అనంతపురంలో సాగునీరు అయితే అందే అవకాశం ఉంది బ్రహ్మణి. అయితే ఫేజ్ 2 పూర్తి అయితే అనంతపురంలో దాదాపు 2,27 లక్షల ఎకరాలు, దాదాపు కడపలో చూసుకున్నట్టయితే 37,500 మళ్ళీ చిత్తూరులో కూడా అదే రకంగా చూసుకున్నట్టయితే 1.4 లక్షల ఎకరాల బియ్యం కల్పన అయితే సిద్ధంగా ఉంటాయనేది మనకు తెలిసిన విషయమే. అయితే అంతేకాకుండా బ్రహ్మణి స్థానిక ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో గొల్లపల్లి, మారాల, చెర్లపల్లి మొదలైన పరిరక్షణ నిధులు కూడా అందుకు అనుగుణంగా నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దాదాపు మనం చూసుకున్నట్టయితే 3550 క్యూసెక్ ప్రవాహాన్ని సామర్థ్యాన్ని పెంచడంతో ప్రభుత్వం దాదాపు 696 కోట్లను వెచ్చించింది. అయితే మొత్తంగా ఫేజ్ 1 తర్వాత ఫేజ్ 2 కోసం దాదాపు 3890 కోట్లు బడ్జెట్ అయితే మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నియంత్రణలో దాదాపు శ్రీశైలం మార్గంలో నీళ్లు సమర్థవంతంగా పంపడం అయితే జరుగుతుంది బ్రహ్మణి. అయితే చూసుకున్నట్టయితే ఈ రోజు జూలై 17న ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ లో ఏదైతే పూజలతో అక్కడ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించనున్నారు. దాదాపు 3550 క్యూసెక్ నీళ్లు విడుదల చేయబోతున్నారు. అయితే చూసుకున్నట్టయితే బ్రహ్మణి ఈ విషయం రాయలసీమ వాసులకైతే మంచి వార్త అనే చెప్పాలి. చాలా ఉల్లాసంగా ఉంటుంది. వాళ్ళకైతే తాగునీరు, త్రాగునీరు ఇబ్బందులు అయితే తొలగిపోయే పరిస్థితి ఉంది. కృష్ణా నీటితో కొరత కూడా
పీడిత ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతాల్లో మొత్తం ఉపశమనం కలుగుతుందని అయితే రైతులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ప్రజలు కూడా రైతులు అయితే వీరందరూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలిపే పరిస్థితి ఉంది. పూర్తి అయిన ఫేజ్ 2 పూర్తి అయిన తర్వాత చివరి వరకు ఏవైతే వితరణ జరిగే కుప్పం పొంగనూరు బ్రాంచ్లు కెనాల్ ద్వారా దాదాపు మాకు జనాల నీటి ప్రవాహం అయితే అందుబాటులోకి రానుంది. అయితే ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఎవరైతే భద్రత పెంచే అధికారులు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. బ్రాహ్మణి రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా కాంగ్రెస్ యువ నేత అనిల్ కుమార్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఈ హత్యకి యాత్ర నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇక కుండపోత వర్షాల వల్ల యాత్ర మార్గాల్లో దెబ్బతిన్న ట్రాక్లపై అత్యవసర పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధూరి కూడా యాత్ర నిలిపివేతను ధృవీకరించారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా రేపు యాత్రను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ప్రస్తుతం ట్రాక్లపై మరమ్మతులు, నిర్వహణ పనులు జరుగుతున్నందున ఈరోజు 2 బేస్ క్యాంపుల నుంచి యాత్ర కొనసాగించకూడదని నిర్ణయం తీసుకున్నామని విజయ్ కుమార్ బిధూరి తెలిపారు. రైట్గా గాజాలోని ఖాన్ యూనిస్ లో గాజా మానవతా నిధి ఆహార పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిస్లాటలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. ఈ తొక్కిస్లాటకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ తప్పుడు సమాచారం ప్రచారం చేయడమే కారణమని, వారి చర్యల వల్ల భయాందోళనలు నెలకొన్నాయని అమెరికా మద్దతుతో నడిచే జిహెచ్ఎఫ్ సంస్థ ఆరోపించింది. అయితే ప్రత్యక్ష సాక్షులు, గాజాలోని ఆరోగ్య శాఖ ప్రతినిధులు మాత్రం తొక్కిస్లాటకు జిహెచ్ఎఫ్ సిబ్బంది ప్రయోగించిన బాష్పవాయు గోళాలే ప్రధాన కారణమని అంటున్నారు. జిహెచ్ఎఫ్ ఆహార పంపిణీ కేంద్రం వద్ద తొక్కిస్లాట జరిగి మరణాలు సంభవించడాన్ని ఈసారి తొలిసారిగా అధికారికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగినప్పటికీ వారు ఎప్పుడూ ప్రకటించలేదని విమర్శలు ఉన్నాయి. ఇక బుధవారం గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మొత్తం 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గాజా సిటీలో 22 మంది మృతి చెందగా అందులో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఖాన్ యూనిస్ లో జరిగిన మరో దాడిలో 19 మంది మరణించారు. 24 గంటల్లో 120 లక్షలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. రైట్గా మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని గ్వాటెమాలా సరిహద్దు సమీపంలో ఒక ట్రక్కులో వందల సంఖ్యలో చిన్నారుల మృతదేహాలు గుర్తించబడ్డాయి. ట్రక్ అంతా రక్తంతో నిండిపోయి ఉండగా చిన్నారుల శవాలపై గన్ షాట్ గాయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారుల మృతదేహాలు డార్క్ దుస్తులు, టాక్టికల్ వెస్ట్లు ధరించబడి ఉండగా వారిని మందుకుండు సామాగ్రితో కప్పి ఉంచినట్లు వెల్లడించారు. మరింత భయానకంగా కాళ్ళు, చేతులు, తలలు వేరు చేసి రవాణా చేసినట్లు చెప్పారు. ఈ దారుణానికి డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగులే కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ హింసాత్మక ఘటనలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో పరిస్థితి ఈ స్థాయికి దిగజారడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైట్గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.3గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంపం కారణంగా దక్షిణ అలస్కా పెనిన్సులా ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రాన్ని భూభాగం నుంచి 20 కిలోమీటర్ల లోతులో శాండ్ పాయింట్ సిటీకి సుమారు 87 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు వెలుగు చూడలేదని, ముందస్తు జాగ్రత్తగా ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచించారు. రైట్గా సిరియా రాజధాని డమస్కాలోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రక్షణ శాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సిరియన్ సైనిక వర్గాలు కూడా ధృవీకరించాయి. ఇక సిరియాలోని స్క్వైదా ప్రాంతంలో మిలిషియాల మధ్య చోటు చేసుకున్న సాయుధ ఘర్షణలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మైనార్టీ షియా తెగకు చెందిన ద్రూజ్ మిలీషియా, సున్నీ బిడ్వీన్ తెగల మధ్య ఈ ఘర్షణ జరిగింది. ద్రూజ్ జాతికి చెందిన కూరగాయల వ్యాపారిని కొందరు దోచుకోవడంతో ఈ ఉద్రిక్తత ప్రారంభమైనట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. ఇంతలో ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్న సమయంలో డమస్కన్లోని ఒక న్యూస్ ఛానల్ స్టూడియోలో లైవ్ ప్రసారంలో ఉన్న యాంకర్ అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంది. రక్షణ శాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఆ ఛానల్కి లైవ్ సమయంలో బాంబు పేలుడు ధ్వని వినిపించగా భయంతో యాంకర్ స్టూడియో నుంచి పరిగెత్తింది. ఆ దృశ్యం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రైట్గా హైదరాబాద్ బాలనగర్ శరత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమతానగర్లోని దురోడిన్ ఇండస్ట్రీస్ పేరిట నడుస్తున్న ఒక ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటల కారణంగా ఫ్యాక్టరీలో భారీగా పొగలు అలుముకున్నాయి. ఇక ప్రమాదం సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వారికి ఎటువంటి హాని జరిగిందా అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెప్పారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.